ఏపీలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ మొదటి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారాలు చేశారు. ఈ ప్రమాణ స్వీకార ఉత్సవంలో ఒక అద్భుతమైన సన్నివేశం చోటు చేసుకుంది. అదే ఇద్దరు బద్ధ శత్రువులు ఒకరినొకరు పలకరించుకోవడం. అదే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కరచాలనాలతో పలకరించుకున్నారు. ఈ సన్నివేశం ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది, ట్రెండింగ్లో నిలిచింది. ఎందుకో జగన్ అంటే పవన్కు నచ్చదు. పవన్ అన్న జగన్కు చిన్న చూపే. వీళ్లకు రాజకీయంగా వైవిధ్యం లేదు, వైరుధ్యము లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్న స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలోనే విలీనమైంది. ఆ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించింది రాజశేఖర్ రెడ్డి, స్వయాన జగన్మోహన్ రెడ్డికి తండ్రి. వాళ్ళ మధ్య సత్సంబంధాలే ఉండాలి. కానీ పవన్ అంటే జగన్కు చిన్న చూపే. జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిన సాక్షి ఛానల్, సాక్షి మీడియాని ప్రారంభించింది మెగాస్టార్ చిరంజీవి. అన్ని రకాలుగా అనుబంధాలు కలిసినప్పటికీ పవన్ అంటే జగన్కు చిన్న చూపే. జగన్ అంటే పవన్కు మంటే. ఎందుకనేది తెలియదు. 2014లో జనసేన ఆవిర్భవించింది. కానీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. చంద్రబాబుకు, బీజేపీకి మద్దతు తెలుపుతూ ఎన్డీఏ భాగస్వామ్యం కాకపోయినప్పటికీ ఎన్డీఏ విజయానికి కృషి చేశారు పవన్ కళ్యాణ్. అప్పట్లో టీడీపీ, బీజేపీ కలిసి అధికారంలోకి వచ్చాయి. అప్పటి నుంచి జగన్ పవన్ను రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తూ వస్తున్నారు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే అంతకు ముందు నుంచే జగన్కి, పవన్కి మధ్య వైవిధ్యాలు ఉన్నాయన్న విషయం తెలుస్తుంది. 2019 ఎన్నికల్లో పవన్ వామపక్షాలతో కలిసి పోటీ చేయడం వెనుక చంద్రబాబుకు ప్రయోజనం చేకూర్చడానికేనని జగన్ అనుమానించారు. అయితే ఫలితాలు వన్ సైడ్ కావడంతో జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు సాధించడంతో వామపక్షాలతో కలిసి పోటీ చేసిన వైనం తెలుగుదేశానికే దెబ్బిచ్చిందని విశ్లేషించారు జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికల్లో అంతులేని మెజారిటీతో జగన్ గెలిచేసరికి పవన్ చాలా చిన్న మనిషిగా కనిపించారు. రాజకీయంగా ఎటువంటి విమర్శలు చేసినా పవన్ వ్యక్తిగతంగా టార్గెట్ అయ్యేవారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం జగన్ను కానీ, జగన్ సోదరిని కానీ, భార్యని కానీ ఏనాడు వ్యక్తిగతంగా దూషించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు, వ్యక్తిగతంగా దూషించేవారు. గత ఎన్నికల్లో పవన్ 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో గత 5 ఏళ్లుగా పవన్ ఎన్నో రకాల అవమానాలు పడ్డారు వైసీపీ నేతల నుంచి. ఈ ఎన్నికల్లో జగన్ను పాతాళానికి తొక్కేయాలి, లేదంటే తన పేరు పవన్ కళ్యాణ్ కాదని, తన పార్టీ జనసేన కాదని ప్రతినబూనారు పవన్ కళ్యాణ్. 3 పార్టీలు కూటమి కట్టడంలో, సీట్ల సర్దుబాటులో, ఓట్ల బదలాయింపులో పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారు. తానే త్యాగం చేయాల్సి వచ్చింది. గతంలో కేడరే లేని టీఆర్ఎస్ పార్టీకి 2009లో 50 స్థానాలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ కూటమిలో. 119 సీట్లున్న తెలంగాణలో 50 స్థానాలు టీఆర్ఎస్కి ఇవ్వడం అంటే ఆషామాషి విషయం కాదు. అయితే ఇంత పెద్ద అభిమాన గణం ఉన్న పవన్ కళ్యాణ్కి 21 సీట్లు ఇవ్వడం అంటే పవన్ది త్యాగం అనే చెప్పుకోవాలి. దీనికి వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం చేతగానితనంగా అంటగట్టారు. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ ఎంతటి భారీ ఓటమికి పవన్ ప్రధాన కారణం. దీంతో ఖచ్చితంగా వైసీపీ శ్రేణులకు పవన్పై కోపం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. నిన్నటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. 175 మంది ఎమ్మెల్యేలుగా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు, పవన్తో పాటు జగన్ సైతం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ తరుణంలో పవన్ను ప్రత్యేకంగా కలిశారు జగన్. ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అయితే చంద్రబాబును మాత్రం కలవలేదు, లోకేష్ను కలవలేదు. తమ మధ్య ఉన్న వైరాన్ని మరచి పవన్తో చేయి కలిపారు. పవన్ సైతం అదే ఆప్యాయతతో జగన్ నుంచి శుభాకాంక్షలు స్వీకరించారు, ధన్యవాదాలు తెలిపారు. తిరిగి జగన్మోహన్ రెడ్డికి కూడా శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యేగా గెలిచినందుకు. ప్రస్తుతం ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాజకీయాల్లో ఈ హుందాతనం కొనసాగాలని ఎక్కువ మంది ఆకాంక్షించారు.